వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం దళిత యువకుల అనుమానాస్పద మృతిపై విచారణ వేగవంతం చేసి హంతకులను గుర్తించి వారి కుటుంబానికి న్యాయం చేయాలని పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి ముండ్లపాటి పిచ్చయ్య, దళిత సీనియర్ నాయకులు బత్తలకూరి కేశవయ్య, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి పడిగ వెంకటరమణ డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు విలేకరులు మాట్లాడుతూ బ్రహ్మంగారి మఠం మండలంలోని ముడమాల, గుండాపురం గ్రామాలకు చెందిన దళిత యువకులు పందింటి ఓబులేష్, కోడూరు సతీష్ అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందారని, ఆ ఘటన హత్యన ఆత్మహత్యన తేల్చుకపోవటం దురదృష్టకరమని అన్నారు. ఏదైనా సంఘటన జరిగితే పోలీసు యంత్రాంగం గుర్తించి న్యాయం చేసే వ్యవస్థ. ఇద్దరు దళిత విద్యార్థుల అనుమానాస్పద స్థితి మరణిస్తే వారికి ఇప్పటికీ న్యాయం చేయకపోవడం మాకు అనుమానాస్పదంగా ఉందని అన్నారు. మఠం మండలం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే మరియు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పటికీ దళిత యువకులు న్యాయం చేయకపోవడం అన్యాయం అని అన్నారు. ఈ సంఘటన గురించి ఇప్పటికే పలు దళిత సంఘాల నాయకులు మోషిస్తున్న బాధిత కుటుంబాలకు న్యాయం చేయకపోవడంతో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని బ్రహ్మంగారి మఠం మండలం ముడమాల గ్రామానికి చెందినటువంటి ఒక దళిత అంటే మాదిగ సామాజిక వర్గానికి చెందిన సతీష్ మరియు అదే మండలానికి చెందినటువంటి ఓబులేష్, గుండాపురం గ్రామానికి చెందినటువంటి ఇద్దరు మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి యువకులు. వారి వయసు వచ్చేసి సతీష్కు 19 ఏళ్ళ వయసు, ఓబులేష్కు 20 ఏళ్ళ వయసు. ఆ తల్లిదండ్రులకు బాధ్యతగా వాళ్ళిద్దరే నిలిచినారు. అలాంటివి చేతికి వచ్చేసినటువంటి ఇద్దరి బిడ్డలను వాళ్ళ కడుపు కోత అంతా ఇంత కూడా కాదు. కొందరు పనిగట్టుకొని ఇలాంటి వాళ్ళను మట్టు పెట్టాలా అనే ఒక దురుద్దేశంతో అగ్రకులానికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళను చంపేసి ఎక్కడైనా కానీ తెలియని రీతిలో దాన్ని మాఫీ చేయాలనే ఒక ఉద్దేశంతో ఉన్నారని, ఆ మండలంలోని ఆ గ్రామాల్లోని ప్రతి ఒక్క వ్యక్తి కూడా చిన్న పిల్లోడిని అడిగినా కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయని చెప్తున్నారు. కనుక ఈ విషయం పైన భీమఠం పోలీస్ స్టేషన్లో ఆ ఇరువురి తల్లిదండ్రులు పోయి తెలియపరుచుకొని కంప్లైంట్ ఇచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు కూడా నామవాస్తిగానే కేసు కట్టినామంటే కట్టినామనే రీతిలో మరి ఇది వాస్తవమా కాదా, దీనిపైన విచారణ చేయాలా లేదా అని దానికి సంబంధించినటువంటి మండల సిఐ గారు కానీ, ఎస్ఐ గారు కానీ, డిఎస్పీ గారు కానీ దానిపైన వెంటనే చర్యలు తీసుకొని ఎంక్వైరీ చేసి ఎవరైతే వాళ్ళను మట్టు పెట్టిందో వాళ్ళను వెలికి తీసి వారిపైన చట్టపరం తీసుకొని చట్టపరమైన శిక్షను కూడా పెట్టి వాళ్ళకి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని, ఒక వ్యక్తిని చంపితే ఇది ఎంతవరకు పోతుందా, దీనిపైన చట్టాలు ఎంతవరకు పనిచేస్తాయా అనే రీతిలో ప్రపంచానికి తెలియపరిచే విధంగా చట్టాలు చేయాలని, వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఎవరైతే చంపినో వాళ్లకు తప్పకుండా తగిన శిక్ష వేయాలని, మరి ఆ ఇద్దరి బిడ్డలు కోల్పోయిన తల్లిదండ్రులకు, చేతికి అందినటువంటి బిడ్డలు కోల్పోయిన తల్లిదండ్రులకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయము, కుటుంబానికి 1 కోటి రూపాయలంతో కూడా వాళ్ళకు సహాయం చేసినా కూడా తీరదు. ఎందుకంటే ఒకరికి 20 ఏళ్ళ వయసు, ఒకటికి వచ్చేసి 21 సంవత్సరాలు. కనుక ప్రభుత్వం దీనిపై సీరియస్గా తీసుకొని ఎవరైతే వాళ్ళని మట్టు పెట్టి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కూడా మేము ఒక దళిత సంఘ నాయకులుగా మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షములో ఆ కుటుంబం వైపున ఈ జిల్లాలో ఉన్నటువంటి యావత్ దళిత వర్గాలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ధర్నాలు చేసి రాస్తారోకాలు కూడా చేయాల్సి వస్తుంది. కనుక ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ఆ స్థాయికి పోకుండా ఎవరైతే ఈ దురాఘాతానికి పాల్పడిన వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి చేయాలని కూడా మేము కోరుతున్నాము. అలాగనే ఆ స్థానిక ఎమ్మెల్యే గారు, మరి ఎంపీ గారు అందరూ కూడా దీనిపైన స్పందించి, మండలాధ్యక్షుడు కానీ, మరి జిల్లా పరిషత్ చైర్మన్ కానీ వీళ్ళందరూ కూడా స్పందించి దానిపైన న్యాయం చేయాలని, ఆ కుటుంబాలకు ఆదుకోవాలని కూడా మేము తెలియజేసుకుంటున్నాము. బ్రహ్మంగారి మఠం మండలం ముడమాల అబ్బాయి, గుండాపురం అబ్బాయి గత వారం రోజుల క్రితము
చనిపోవడం జరిగింది. అయితే ఆ చనిపోవడము హత్య ఆత్మహత్య అనేది ఇప్పటికీ పోలీసు వాళ్ళు ఛేదించలేకున్నారు. అంటే పోలీసు వ్యవస్థ ఎక్కడైనా దొంగతనం చేస్తే నిమిషాల మీద వెంటనే వాళ్ళని గుర్తించి పట్టుకునే పోలీసులు ఈ విధంగా పిల్లలు చనిపోతే 10 రోజులు అవుతున్నా కానీ వాళ్ళు చనిపోయారా లేదా హత్య చేశారనేది గుర్తించకపోవడం దళిత సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే బ్రహ్మంగారి మఠం నుండి ఎమ్మెల్యే ఉన్నారు, అక్కడి నుంచి జడ్పీ జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు, వారు కూడా ఈ విషయంలో స్పందించకపోవడం దళిత సంఘాలుగా మేము తీవ్రంగా ఆక్షేపం చేస్తున్నాం. ఎందుకంటే ఒక దళిత పిల్లలు చనిపోతే వాళ్ళను గుర్తించి ఎవరు చంపారు, ఎట్లా చనిపోయారు, ఏ విధంగా చనిపోయారు గుర్తించకుండా ఆ కేసును నీరు గారిగే విధంగా ప్రయత్నించడము శోచనీయము. కాబట్టి ఎంఆర్పిఎస్ కూడా ఈ విధంగా ఘోషిస్తున్న వారి మొర ఇప్పుడు కూడా ఎవరికి పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైనా అక్కడ చనిపోయిన విద్యార్థులకు న్యాయం చేయకపోతే మొత్తం జిల్లా వ్యాప్తంగా ఆ పిల్లలు ఎలా చనిపోయారని క్లూమ్ టీమ్గా మేమే వచ్చి గుర్తించి న్యాయపరంగా వాళ్ళకు న్యాయం చేసే విధంగా పోరాడతామని దళిత సంఘాలకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక దళిత విద్యార్థి చనిపోతే పోలీసులు వాళ్ళు ఇప్పటికీ ఏం చేస్తున్నారు, పోలీసులు చేతగాలేదా, అయినా కేసు తెలిసి కూడా వాళ్ళ కేసు మాఫేస్తున్నారని చాలా దురదృష్టకర విషయం. కాబట్టి ఈ విషయంలో పోలీసు యంత్రాంగము జిల్లా ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ వెంటనే చొరవ తీసుకొని వారి పట్ల న్యాయపరంగా కేసులు ఛేదించి ఆ బాధితులకు న్యాయం చేయాలని చెప్పి దళిత సంఘాలుగా మేము కోరుతున్నాం.